ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి, సహోదరులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. ప్రభువు నమ్మదగిన దేవుడు. దేవుడు మనకు ఈరోజు ఇచ్చే వాగ్దానం చూద్దాం. రెండో తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. అయితే ప్రభువు నమ్మదగిన వాడు. ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వం నుంచి కాపాడును. అవును, దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ విషయంలో అంటే దుష్టత్వం నుంచి మనల్ని కాపాడి, మనల్ని స్థిరపరిచే విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రపంచంలో అందరూ మాట ఇస్తారు. కానీ అందరూ నిలబెట్టుకోరు. పరిస్థితులు మారినప్పుడు వారు మారిపోతారు. వారి మాట తప్పిపోతారు. కానీ ప్రభువు నమ్మదగిన దేవుడు. పరిస్థితులు మారినా దేవుడు మారడు. అందుకే ఆయన మాట ఇచ్చి నిలబెట్టుకునే విషయంలో నమ్మదగిన దేవుడు. మనల్ని స్థిరపరిచే విషయంలో నమ్మదగిన దేవుడు. ఆయన సహవాసానికి పిలిచిన వారందరి విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూస్తే, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారితో సహవాసం చేయడానికి మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ సహవాసాన్ని స్థిరపరిచి, బలపరిచే విషయంలో నమ్మదగిన దేవుడు. అంతేకాకుండా దేవుడు మన పాపాలన్నిటిని క్షమించే విషయంలో నమ్మదగిన దేవుడు. మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసే విషయంలో ప్రభువు నమ్మదగిన దేవుడు. మనం ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని నష్టాలొచ్చినా ఆయన మీద ఆధారపడే వారికి ఆయన నమ్మదగిన దేవుడు. మన పాప స్థితి తెలిసి కూడా మనల్ని స్వీకరించి, మనల్ని మంచి మార్గం చూపించి, మనల్ని బలపరిచి, మనల్ని స్థిరపరిచేది ఎందుకు అంటే, ఆయన ఎంత నమ్మదగిన దేవుడో, అదే విధంగా మనలో గూడా నమ్మకత్వాన్ని చూసే దేవుడు. మనలో నమ్మకత్వం వచ్చే వరకు మనల్ని కునుకక, నిద్రపోక, మనల్ని కాచి కాపాడే విషయంలో నమ్మదగిన దేవుడు. అందుకనే మనకి ఎన్ని తట్టుకోలేని పరిస్థితులొచ్చినా, దేవుడు తట్టుకోలేని పరిస్థితుల్ని దేవుడు అంగీకరించే దేవుడు కాదు. అందుకనే శోధన విషయంలో గాని, తప్పిపోయే విషయంలో గాని, తట్టుకోలేని శ్రమలు వచ్చి మనం తప్పిపోకుండా, ఆ శోధనలో గూడా మార్గం చూపించి మనల్ని బయటపడే విషయంలో, మనల్ని బయటపడే వేసే విషయంలో ప్రభువు నమ్మదగిన దేవుడు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనతో పాటు నిలిచి, మనతో పాటు సహవాసం చేసే విషయంలో గూడా ఆయన నమ్మదగిన దేవుడు. మనం అనేక సార్లు బలహీనమైపోవచ్చు. మనల్ని అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. మనకి అనేక సమస్యలు ఉండడం ద్వారా మనల్ని అందరూ అవాయిడ్ చేసుండొచ్చు. అయినా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునే దేవుడు. మీలో ఒంటరి అయిన వాడు వేల కొలది జనమొగును అన్న విషయంలో మనల్ని ఒంటరి చేసి వెళ్ళిపోయినా, మనల్ని వేల కొద్ది జనముగా చేసే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. కాబట్టి ప్రతి విషయంలోనూ దేవుడు నమ్మదగిన దేవుడు. మన విశ్వాసాన్ని బలపరిచి, మన విశ్వాసాన్ని స్థిరపరిచి, మనల్ని అనేకుల ద్వారా మనల్ని ఆకర్షించుకుంటూ, అనేకులని ఆయన శిష్యులుగా చేసుకోవడానికి మనల్ని బలమైన సాధనాలుగా చేసి, అనేకులకు మాదిరికరంగా చూపించి, మనల్ని సిద్ధపరిచే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. మనల్ని సిద్ధపరచడమే కాకుండా, మన ద్వారా అనేకులను సిద్ధపరిచే విషయంలో దేవుడు నమ్మదగిన దేవుడు. ఎప్పుడు మనతో ఉండాలని కోరుకునే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎంత కరువులో ఉన్నా, ఎంత లేమిలో ఉన్నా, ప్రతి విషయంలోనూ మనతో ఉండాలని కోరుకునే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. మనం నమ్మదగిన వారము, మనం నమ్మకం కోల్పోయినప్పటికీ, దేవుడు మనల్ని నమ్మి, ఆయన నమ్మదగిన దేవుడుగా ఉండే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. మనం బలహీనమైన, ఒంటరి అయినా ఆయన మనల్ని బలపరిచి, ఆయన మనకు తోడుగా ఉండి, ప్రతి విషయంలో వెన్నుతట్టి, మనల్ని స్థిరపరిచే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. నీ దేవుడైన యెహోవా 1000 తరముల వరకు కృప చూపువాడు. మన తరతరములకు కృప చూపే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. గృహ నిర్వాహకత్వంలో ప్రతి వాడును నమ్మకమైన వాడుగా ఉండాలని ఆయన కోరుకునే దేవుడు. అందుకనే ఆయన చేసే సేవ విషయంలో నమ్మకత్వాన్ని కోరుకునే దేవుడు. నమ్మకస్తులకు ఆయన పని ఇచ్చే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. ప్రతి విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి మనము గూడా నమ్మకస్తులుగా ఉండాలని మోషే వలె అన్ని విషయాల్లో
మనం నమ్మకస్తులుగా ఉండాలని కోరుకునే దేవుడు. అందుకే నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుము అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి మనకి సామర్థ్యాన్ని కలుగజేసి, మనలో నమ్మకత్వాన్ని నింపి, మనలో స్థిరపరిచి, బలమైన సాధనాలుగా మనల్ని తయారు చేసే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునన్నారు. అందుకనే నమ్మకస్తులకి అనేకమైన దీవెనలిచ్చి, అనేకమైన ఆశీర్వాదాలిచ్చి, ఆయన వారి సాధనాలుగా, వారి అనేకులకు మాదిరికరంగా కనపడడానికి మనల్ని సాధనాలుగా చేసే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఇవన్నీ కూడా ఆయన యొక్క చేతి పనులై ఉన్నాయి. ఇవన్నీ గూడా ఆయన మహిమై ఉన్నవి. ఇవన్నీ ఆయన కృపై ఉన్నవి. ఇవన్నీ మనలో జరగాలి అంటే, ఈ వాగ్దానాలన్నీ మనలో నెరవేర్చబడాలి అంటే, మొట్టమొదటిగా మనం నమ్మకస్తులుగా ఉండడానికి మనం ఇష్టపడినట్లయితే, ఆయన ఆ ఇష్టాన్ని నెరవేర్చి, ఆ ఇష్టాన్ని గూడా దేవునికి అప్పగించుకున్నట్లయితే, ఆయన తన దగ్గరికి వచ్చిన వారిని ఎవ్వరిని త్రోసివేయడు కాబట్టి, ప్రతి మనవిని ఆయన చిత్తానుసారంగా నెరవేర్చే దేవుడు కాబట్టి, మన ఆశను గూడా తృప్తిపరిచే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఇంత గొప్ప నమ్మకమైన దేవుడికి మనం నమ్మకస్తులుగా ఉంటున్నామా? నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నామా? మనం ఎలా ఉన్నాం? మనల్ని మనం పరిశీలించుకుంటూ, మనల్ని మనం దేవుని కృపచేత సరిజేసుకుంటూ, దేవుని వాక్యానికి లోబడుతూ, దేవుని వాక్యానికి విధేయత చూపించి, యథార్థంగా జీవించగలిగితే, అటువంటి జీవితం జీవించాలని ఆశపడగలిగినట్లయితే, ఆ కోరిక దేవుని ముందు పెట్టగలిగితే, ఆ కోరికను, ఆ ఆలోచనను స్థిరపరిచి, బలపరిచే విషయంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఇటు కృప దేవుడు మనకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి, మన తరతరములు బిడ్డల బిడ్డల తరతరములు దేవుడు ఇంత గొప్ప వాగ్దానాలు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.